కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయ తగాదాలు తగ్గేదేలే అంటున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి. నేనేమీ తక్కువేమీ కాదు అంటున్న వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మేఘారెడ్డి. చిన్నారెడ్డి మరియు మేఘారెడ్డి కార్యకర్తల మధ్య నీరు పోసినా బగ్గుమని అంటుకుంటుంది. ఎంపీ ఎన్నికల సమయంలో కూడా ఒకరినొకరు కలిసింది లేదు, కలుపుకుని పోయింది లేదు. చెవులు ముందా కొమ్ములు ముందా అన్నట్టుగా ఉంది ఇక్కడి వ్యవహారం. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి దగ్గర చిన్నారెడ్డి వర్గీయులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నారు. గోపాల్పేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండ్రాతి గణేష్ గౌడ్ పార్టీ కోసం పని చేస్తున్న తమను పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన నాయకులను పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ తమను చిన్న చూపు చూడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికైనా గ్రూప్ రాజకీయాలను తగ్గించాలని, తమను కూడా కలుపుకుని పోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పాదావి వందనాలు తెలియజేస్తూ ఈరోజు జరిగిన సంఘటన దురదృష్టం. నేను వ్యక్తిగతంగా కానీ నా కొరకు కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వాడుకోలేదు. నా ఎమ్మడున్న నా గ్రామస్తులు కార్యకర్తల కొరకే, వాళ్ళ కాపాడడం కొరకే ఈరోజు నేను మేఘారెడ్డి గారిని కలవడం జరిగింది. ఎందుకు మేఘారెడ్డి గారిని కలవడం జరిగిందంటే, మా ఊరిలో మాపై రకరకాల కేసులు పెట్టి, ఫోక్స్కో కేసులు పెట్టి, డ్రగ్స్ కేసులు పెట్టి, మామూలు కేసులు పెట్టి, అక్రమ కంపౌండ్ కట్టి, మొన్న మేఘారెడ్డి ఎలక్షన్లో మేము ప్రచారం చేస్తుంటే మాపై దాడి చేసి, అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటారు వాళ్ళ ఇంటికి మేఘారెడ్డి టిఫిన్ కోసం తెలిస్తే మేమంతా కార్పొరేట్ ఉన్న కార్యకర్తలను సామరస్యంగా పోయి మేఘారెడ్డికి కలవడం జరిగింది. మేఘారెడ్డి మనస్ఫూర్తిగా మా యొక్క మాటలు విన్నాడు. విన్న తర్వాత మధ్యలో సత్యశీలారెడ్డి అనే వ్యక్తి మేఘారెడ్డిని తప్పుదో పట్టిస్తూ రెచ్చగొట్ట మాటలు మాట్లాడిండు. ఆ సందర్భంలో మాకు ఇంకా మేఘారెడ్డి సత్యశీలారెడ్డి మాటలు వింటడనే నమ్మకంతో ఇక నేను కాంగ్రెస్ కార్యకర్తలకు, మా ఊరిలో ఉన్న నాయకుడు కాంగ్రెస్కి వస్తే నా ఎమ్మడున్న కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయాలని చెప్పి నేను మేఘారెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా అగ్గిపెట్టించి నా ఒంటిపైన నేను పెట్రోల్ వేసుకోవడం జరిగింది. నేను మేఘారెడ్డినే కాల్చామని చెప్పిన, నేను మేఘారెడ్డి నా దాడి చేయలేదు, మేఘారెడ్డి నా పైన దాడి చేయలేదు. నా మనసు మా ఊరిలో పెట్టిన బాధలకు భరించలేక ఇంకా నేను న్యాయం చేయలేను, వాడిని పార్టీలో కలుపుకుంటున్న ఉద్దేశంతోనే ఆ పని చెప్పిన. గతంలో కూడా చిన్నారెడ్డి ఎంతో మందిని కలుపుకున్నాడు, గ్రామాల్లో అడిగి కలుపుకున్నాడు. మీరు కూడా, నేను ఒక మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ను, 3 సార్లు సర్పంచ్ని. మా ఊరు ఒక గుర్తింపున ఊరిలా నాకు తెలియకుండా సత్యశీలారెడ్డి మాటలు విని కలుపుకోవడం మేఘారెడ్డికి తగదు. నేను ఇప్పటికీ మేఘారెడ్డిని గౌరవిస్తా, చిన్నారెడ్డిని గౌరవిస్తా. నాకు చిన్నారెడ్డి రాజకీయ గురువు కాదను, కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ మేఘారెడ్డి అదే గౌరవం ఉంటుంది. మేఘారెడ్డి మా తరఫుకి వెళ్ళి మా ఊరిలో ఎప్పుడు మేఘారెడ్డికి రుణపడే ఉంటారు. దయచేసి ఇది ఎవరు వీడియోలో ఇది కక్ష సాధింపు, వ్యక్తిగతం, చిన్నారెడ్డికి మేఘారెడ్డికి తాగేటువంటి పని చేయొద్దు. దయచేసి నాకు జరిగిన అన్యాయం, నా గ్రామంలోనే ఈ స్థాయి నాయకునికి ఇన్ని ఇబ్బందులు పెట్టిన చేర్చుకున్న ఉద్దేశంతోనే నేను పోయి మేఘారెడ్డిని కలవడం జరిగింది.
మేఘారెడ్డి నాకు న్యాయం చేయలేడని ఉద్దేశిస్తూనే నేను పెట్రోల్ పోసుకోవడం జరిగింది తప్ప అక్కడ ఎవరు కించపరిచే విధంగా నేను ఎవరు చేయలేదు. దయచేసి ఈ రెచ్చగొట్టే మాటలు వీడియోలు పెట్టొద్దండి. దయచేసి నేను పెట్రోల్ పోసుకున్న మాట వాస్తవమే. నేను చావడానికి సిద్ధమే అనుకున్నా, చావడానికి సిద్ధమే పోయినా, మేఘారెడ్డికి అగ్గిపెట్టించిన. కానీ మేఘారెడ్డి మనసు చెలించి ఇకనైనా గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు అడిగి వాళ్ళని ఒప్పించి కలుపుకోవడం ఉత్తమం. దయచేసి మరొకసారి మేఘారెడ్డి గారికి నమస్కారం చేస్తూ దయచేసి తాడిపత్రితో మాత్రం కలుపుకోవద్దు, ఆ ఇద్దరిని మాత్రం కలుపుకోవద్దని మరోసారి కోరుతూ దయచేసి నా వినపాన్ని వినించు. నేను ఒక మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ను, 3 సార్లు సర్పంచ్ని. దయచేసి నా మాట విను. దయచేసి నన్ను ఇంకా లాస్ట్కు మీరు కాదు ఖచ్చితంగా మాత్రం మా గ్రామంలో కలుపుకుంటే మాత్రం తప్పనిసరి నేను క్యాంప్ ఆఫీసులనే నా యొక్క ప్రాణం వదులుతాను.